తెలంగాణలో మళ్లీ భూస్వామ్య విధానం పురుడు పోసుకుంటుంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత కబ్జాల పర్వం పరాకాష్ఠకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొడంగల్ తాండాలో అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ గిరిజనుల భూములను కాజేస్తుంది. పాలకుల అండదండలతో యథేచ్ఛగా రెచ్చిపోతుంది. రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాల భూములను చెరబడుతుంది. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా సర్కార్ స్పందించడం లేదు. వేలాది కోట్ల భూ కుంభకోణం ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేదు? అసలు కొండకల్ భూ కుంభకోణంలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ భూమాయ మొదలైంది. కబ్జాల పర్వం పరాకాష్ఠకు చేరింది. అధికార నేతల అస్మధీయులు నిరుపేదల భూములను చెరబడుతున్నారు. భూమి కోసం పోరాడిన తెలంగాణ నేలపై మళ్లీ నిరుపేదలు భూములు కోల్పోతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్ తండావాసులే ఇందుకు నిదర్శనం. కొండకల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 362, 363, 364, 377లో వేల కోట్ల విలువైన భూములను నిరుపేదల నుంచి చెరబట్టారు. అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో ఇక్కడ కబ్జాల భాగోతం జరుగుతున్నది. మంత్రి పొంగులేటి అండతో కొండకల్ గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి కదంతా నడిపిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తారు. నాటి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చిన భూములను అపర్ణ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా కొట్టేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన 200 ఎకరాలకు గాను దాదాపు 80 ఎకరాలను 400 మంది సాగు చేసుకుంటున్నారు. తమ తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను దొంగపత్రాలు సృష్టించి కాజేశారని బాధితులు వాపోతున్నారు. కొండకల్ గ్రామంలోని మిర్సాముకుంట, వల్లభస్వామికుంట, బిల్లాదాకల భూములతో పాటు గిరిజనుల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. అపర్ణ రియల్ ఎస్టేట్ సంస్థ తప్పుడు పత్రాలతో తమ భూములను కాజేసిందని తండావాసులు చెబుతున్నారు. తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే దహనానికి కూడా భూమి లేదని ఆవేదన చెందుతున్నారు. తాత భూమి అమ్మింది 378, 79 సర్వే నంబర్ అమ్మినాం. ఈ భూమికి ఎలాంటి అసలు మేము అమ్మలేము, ఏం చేయలేము. ఓన్లీ తోలుకోపోయి సైన్ పెట్టించిరు. సైన్ ఏడబెట్టమంటే పెట్టిరు. డబ్బులు ఆ 378, 79 సర్వే నంబరు దాని డబ్బులు మాత్రమే వచ్చినాయి. దీనికి ఎటువంటి మేము అమ్మలేము. జొన్న వేస్తే చుట్టూ ట్రాక్టర్ దింపారు. మళ్ళా చేనులో పోతే పోలీసులు వచ్చిర్రు. మళ్ళా చేనులో పోయి జొన్న వేసి కలిస్తే బడికెట్ వచ్చి చిక్కులోళ్ళు వాళ్ళు వచ్చి గొడవ పెట్టిర్రు. రావద్దు అని ఇట్లా గుంజుకోపోయారు. ఈడికెళ్ళి ఆఫీస్ దాకా గుంజుకోపోయారు. ఈడికెళ్ళి ఆఫీస్ కంటైనర్ లో వేసి ఇట్లా బాగా గుద్దిరు సార్. గుద్ది బయటికి తెచ్చిర్రు. బయటికి తెస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తేనేమో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసిరు, మా పైన కూడా ఎఫ్ఐఆర్ చేసిరు. మీ పైన, మా తమ్ముని పైన, మా బాబాయ్ పైన, ముగ్గురు పైన కేసేసిరు. వాళ్ళే కొట్టి మళ్ళా వాళ్ళే రిటర్న్ మా పైన కేసేసి మీరే న్యాయం చేయాలి దానికి. అపర్ణ కంపెనీ ఇప్పుడు విక్రమ్ రెడ్డి దొర ఇద్దరు కలిసి వాళ్ళ ఎంబడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని కొంతమంది చెప్తారు. కొండకల్ గ్రామంలో వేలాది కోట్ల విలువైన భూముల కుంభకోణానికి చాలా పెద్ద కథే ఉంది. గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి కుటుంబీకుల నుంచి 1980 కాలంలో గిరిజనులు 80 ఎకరాలు కొనుగోలు చేశారు. కేవలం పత్రాలపై క్రయ విక్రయాలు జరిగిన ఈ భూముల్లో వారసత్వంగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. అయితే రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో ఇదే అదునుగా విక్రమ్ రెడ్డి ఈ భూములను దొంగపత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది. అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా కబ్జాల పర్వానికి తెరతీశాడు. రైతులకు వేరే చోట భూములిప్పిస్తానని నమ్మించి పొజిషన్ దక్కించుకున్నాడు. మొండికేసిన వారిని బౌన్సర్లు, గూండాలతో బెదిరించి భూములు లాక్కుంటున్నాడని బాధితులు వాపోతున్నారు. మంత్రి పొంగులేటి పేరు చెప్పి తమను భయప్రాంతులకు గురిచేస్తున్నారని గిరిజనులు చెబుతున్నారు. ఇటీవల విక్రమ్ రెడ్డి అనుచరుడు ఒకరు బాధితుల్లో ఒకరికి ఫోన్ చేసి చంపుతామని కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ ఆడియో కలకలం రేపుతున్నది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకలు పరిసరాల్లో ఎకరం భూమి 10 కోట్లకు పైనే ధర పలుకుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, అధికారుల అండతో విక్రమ్ రెడ్డి వేల కోట్ల విలువైన భూములను చెరబట్టారు. అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో వందల ఎకరాలను కబ్జా చేస్తున్నారు. ఇందులో అసైన్డ్ భూములతో పాటు చెరువు శిఖం భూములు కూడా ఉన్నాయని తండావాసులు చెబుతున్నారు. కబ్జా చేసిన భూముల పరిసరాల్లోకి గ్రామస్తులు రాకుండా పెద్ద పెద్ద ప్రహారీ గోడలు నిర్మించినట్టు తెలుస్తోంది. లిటిగేషన్ భూములను కాజేసే కుట్రలో పాత్రధారులుగా ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, సిబి రెడ్డి కనిపిస్తున్నారు. అయితే వీరిని నడిపిస్తున్నది మాత్రం సూత్రధారి విక్రమ్ రెడ్డిగా క్లియర్గా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల అండదండల వల్లే విక్రమ్ రెడ్డి ఆగడాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరి కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కారుకు కొండకల్ తండావాసుల గోస ఎందుకు పట్టడం లేదు? కొండకల్ గ్రామంలో చెరువు భూముల్లో, అసైన్డ్ భూముల్లో జరుగుతున్న కబ్జాలు హైడ్రాకు కనిపిస్తలేవా? పొంగులేటి పాత్ర ఉన్నందుకే ప్రభుత్వం మౌనంగా ఉంటోందా? ఈ ప్రశ్నలకు ఎవరు బదులిస్తారు? కొండకల్ తండావాసుల బాధలు ఎవరు తీరుస్తారు?